లోకాన్ని నువ్వు ప్రేమిస్తా ఉన్నావు, దాన్ని తగ్గించుకో. లోకాన్ని ఇదివరకు యేసు ప్రభు అని తెలియక ముందు ఎంత ప్రేమించావో, యేసు ప్రభు అని తెలిసిన తర్వాత యేసయ్యని అంత ప్రేమించడం నువ్వు మొదలు పెట్టాలి. అలా చెప్తామా? ఎందుకు మొదలు పెట్టాలి? లోకములో ఉన్న పాపాలు మనము మాఫీ చేయబడడానికి ఆయన ప్రేమించాలి. అలా చెప్తాం. యేసు ప్రభు అని నమ్ముకోక ముందు మనము చేసిన విస్తారమైన దోషాలు దేవుడు ఆయన రక్తములో కడిగి వేసినట్టుగా అవ్వాలంటే ఆయన ప్రేమించడం. ఆయన ప్రేమించాలని నువ్వేం చేయాలి? మనము శాస్త్ర నీతి, పరిశీలన నీతి కంటే అధికం అవ్వాలంటే ఏం చేయాలి? మొదటి వ్యక్తిని మనం చూపించుకున్నాం. ఏం చేశాడు ఆయన? తగ్గించుకొని ప్రార్థన చేశాడు, సొంకరి ప్రార్థన చేశాడు. అయ్యా నేను పాపినని ప్రార్థన చేశాడు. ఈ స్త్రీ నీతిమంతురాలుగా తీర్చబడడానికి, సమాధానం పొందుకోవడానికి, శాంతిని పొందుకోవడానికి, నెమ్మదిని పొందుకోవడానికి, అవమానాలు నన్ను ఎదుర్కోవడానికి ఈవిడికి అధికారం ఎలా వచ్చిందంటే విస్తారముగా ఆయన్ని ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, రోగముల నుంచి విడిపించబడాలన్నా యేసయ్యను అధికముగా ప్రేమిద్దాము. ఆయన యొద్ద నుండి ఆశీర్వాదాలు మనము పొందుకున్నాము.